ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత దేవ మీ ప్రజలముగా మేము చేరి మీ నామమును గణపరచి దేవ పూజించి హెచ్చించి ఆరాధించడానికి మీరు మాకిచ్చిన దేవ ఈ మంచి తరుణమును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకులు దేవా ఇహలోకమును విడిచిపెట్టి మా కనులెదుట దేవా వారి యొక్క జీవితమును ముగించబడినప్పటికీ మీరు నన్ను మమ్మను జ్ఞాపకం చేసుకుని మీరు మాకిచ్చిన దేవ ఈ సజీవ స్థితిని బట్టి స్తోత్రాలు. కరుణించుము దేవా. గుడ్ ఫ్రైడేని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మేము ధ్యానించుకొనబోతుండగా మీరు మాతో మాట్లాడండి. మేము మీ సన్నిధానంలో గడిపే సమయం అంతా దేవా మాకు ఆశ్చర్యకరంగా ఉండులాగున మీరు సహాయము చేయండి దేవా. శత్రువు ఎక్కడ పని చేయకుండా సహాయము చేయండి. చీకటి శక్తులు అంధకార శక్తులు వేసినామని బంధిస్తున్నాం దేవా. అటు ప్రత్యేకించి విజ్ఞాపన చేస్తున్నాం, కరుణించండి. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత ఆధిపత్యం వహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. నిలవబడుతున్న మీద ఆశను బలపరచండి, పాటలు పాడేవారిని బలపరచండి, వాయిద్యాలు వాయించేవారిని బలపరచండి, కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకునండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా మీ యొక్క ఏర్పాట్లో రానైన వారిని మీరే త్వరపెట్టి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు సహాయము చేయండి. అటు ప్రత్యేకించి మా తండ్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్లకుండా మీరే సహాయము చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవయ్య. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యం వినబోతూ ఉన్నారు అటు వారిని మీరు దర్శించమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయము యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 656. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్. ఎల్లనో నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింపా. ఎల్లనో నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింపా. విమోచకుడా విమోచనమివే రక్షకుడావు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే రక్షకుడావు నా రక్షణ నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్. ఎల్లనో నీవే మాకెల్లడలా వల్ల పడదే వివరింపా. ఎల్లనో నీవే మాకెల్లడలా వల్ల పడదే వివరింపా. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడావివు ప్రీతము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడావివు ప్రీతము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్.
ఎల్లను నీవే మాకెల్లడలా వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా దానము నీవే జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతున్ నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప నిత్యుడా నీవే నా సాత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే నిత్యుడా నీవే నా సాత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతున్ నాకెల్లడలా వల్ల పడదే వివరింప జీవము నీవే నా దేవుడా నీవే పావనమివే నా కావలి నీవే జీవము నీవే నా దేవుడా నీవే పావనమివే నా కావలి నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప శాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కంతయు నీవే వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే మాకెల్లడలా వల్ల పడదే వివరింప ఎల్లను నీవే మాకెల్లడలా వల్ల పడదే వివరింప పాట సంఖ్య 658 సాంగ్ నెంబర్ 658 మహిమరాజు సన్నిధిన్ మకుటదారులై
నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము, హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము, హల్లెలూయా పాట. శాంతి నాదు యేసుని సముఖములో సంతసమే నిత్యము చింతలేదుగా. శాంతి నాదుడేసుని సముఖములో సంతసమే నిత్యము చింతలేదుగా. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము, హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము, హల్లెలూయా పాట. నా ప్రభువు తోడుచును నా కన్నీటిని, ప్రేమతోడ అందను పోషించును. నా ప్రభువు చూడచును నా కన్నీటిని, ప్రేమతోడ అందను పోషించును. హల్లెలూయా పాట పాడేదాను, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము, హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము, హల్లెలూయా పాట. సంతసమున దూతలు సంస్తుతించగా, పాడి మోక్ష అందున మోదముందేదన్, సంతసమున దూతలు సంస్తుతించగా, పాడి మోక్షమందున మోదముందేదన్. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము, హల్లెలూయా పాట,
హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము, పాడేదాము హల్లెలూయా పాట. శత్రువునకు ఎరువనేల సోదరులారా, దైవ పుత్రులారా నిద్ర తెచ్చి పాడుడి. శత్రువునకు ఎరువనేల సోదరులారా, దైవ పుత్రులారా నిద్ర తెచ్చి పాడుడి. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము, పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము, పాడేదాము హల్లెలూయా పాట. యేసురాక పాతమోగే ఆసురంబుగా వచ్చుచున్న యేసు సంగ వధువు కొరకు, యేసురాక పాతమోగే ఆసురంబుగా వచ్చుచున్న యేసు సంగ వధువు కొరకు. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము, పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము, పాడేదాము హల్లెలూయా పాట. ఎల్ల వస్త్రములు లేక వెళ్ళజాలవు, రక్తములు కడుగును వస్త్రములను, ఎల్ల వస్త్రములు లేక వెళ్ళజాలవు, రక్తములు కడుగును వస్త్రములను. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము, పాడేదాము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము, పాడేదాము హల్లెలూయా పాట.
పాట సంఖ్య 663. ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను, ప్రజలలో నీవు బహు శ్రేష్ఠుడవు, ధన్యుడవు, ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. నీ పాపము పరిహారమయే, నీ అతిక్రమము తుడువబడెన్, నీ పాపము పరిహారమయే, నీ అతిక్రమము తుడవబడెన్, నీ దోషియని నిన్నే చే ప్రభు, నీ దోషియని నిన్నే చే ప్రభు, ఆత్మలో కపటము లేదనెను, ఆత్మలో కపటము లేదనెను, ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. ఏర్పరచబడిన ధన్యుడవు, దరిద్రితివి నీ ప్రభు కడకు, ఏర్పరచబడిన ధన్యుడవు, దరిద్రితివి నీ ప్రభు కడకు, చేర్చెను తన మందిరములోనా, చేర్చెను తన మందిరములోనా, తృప్తి పరచెదాని సమృద్ధి చే, తృప్తి పరచెదాని సమృద్ధి చే, ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, దుష్టుల యోచనలో వెళ్ళక, పాపుల మార్గము నా నిలువక, దుష్టుల యోచనలో వెళ్ళక, పాపుల మార్గము నా నిలువక, అపహాసకులతో కూర్చుండక,
అపహాసకులతో కూర్చుండక ధర్మశాస్త్రము ధ్యానించు నీవు ధర్మశాస్త్రము ధ్యానించు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఇశ్రాయేలు బహు ధన్యుడవు ప్రభునిచే నీవు బలముంది ప్రభు మార్గముని యందుండి ప్రభునిచే నీవు బలముంది ప్రభు మార్గముని యందుండి జలములలో నీవు నడచుచు జలములలో నీవు నడచుచు జలమయముగా చేయు నీవు జలమయముగా చేయు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు యెహోవాయే ఉత్తముడని రుచి చూచి మరి ప్రభునిరిగి యెహోవాయే ఉత్తముడని రుచి చూచి మరి ప్రభునిరిగి నతుని ఆశ్రయించి నతుని ఆశ్రయించి ఆరాధించు నీవు ధన్యుడవు ఆరాధించు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు నిన్ను విమోచించెను యెహోవాయే నిన్ను విమోచించెను ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు ధన్యుడవు ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఇశ్రాయేలు బహు ధన్యుడవు
ఈ దినం ఆదివారం కాకపోయినా కూడా మనం ఏం చేస్తున్నామంట, దేవుని సన్నిధానంలో ఉన్నాం కదా. ఎందుకున్నాం? ఉపవాస కోడికనా? టుడే we are here that because of remembrance of our Lord Jesus Christ who was crucified for us. మనం ఇక్కడ ఎందుకున్నామంటే ఆ కలువరి శిలువలో బలియాగముగా చేయబడిన మన కొరకై బలియాగమైన యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకునే దినము కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినం ఏం చేయబడతా వచ్చినారంట, మనందరి కోసమై చనిపోతా వచ్చిన దినము. కాబట్టి మనం ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలా? ఏడవాలి కదా, ఉపవాసం ఉండాలి కదా, ఇంకా ఏం పని చేయకోకుండా కూర్చొని ఉండాలా, అదేనా? బైబిలు మన జీవితంలో మనకేం నేర్పిస్తుందంటే, సంతోషకరమైన దినమైనా పర్వాలేదు, మనకు దుఃఖాన్ని తీసుకుని వచ్చిన దినమైనా పర్వాలేదు, మనం ఎక్కడ ఉండాలంటే ఆ 2 దినాల్లో దేవుని సన్నిధిలో ఉండాల కదా. అందుకే భక్సింగ్ అంకుల్ ఏం నేర్పిస్తా వచ్చినాడంటే, ఒక చిన్న కుమారుడు లేదా ఒక బాబు గాని పాప గాని జన్మించినప్పుడు జన్మము దేనితో ఆరంభించేవాడంట? వాక్యముతో ఆరంభించేవాడు. ఒక వ్యక్తి వివాహము దినం వచ్చినప్పుడు ఆ దినాన్ని దేంతో ఆరంభించేవాడంట? భక్సింగ్ అంకులు, అక్కడ కూడా వాక్యమే. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అక్కడ కూడా ఏముండేదంట? వాక్యమే ఉండేది. కాబట్టి చాలా మంది ఇప్పటి దినాల్లో అందరూ అలాగ ఆరంభిస్తూ వచ్చారు. కానీ అయితే అంకుల్ ఉన్న దినాల్లో అందరూ అనేవాళ్ళు, అయ్యా హెబ్రోన్ అంటే ఇట్స్ ఏ స్పెషల్. ఎందుకంటే ఏ సమయంలోనైనా సరే వాక్యమును ఏం చేస్తారు? ప్రాధాన్యత ఇచ్చే సంఘం ఏదైనా ఉందంటే అది హెబ్రోను అని పిలువబడేది. అయితే నేటి దినాల్లో కొంచెం ఉన్న ఆత్మీయత వెళ్ళిపోతా వచ్చింది. అయితే ఈ దినము నేను కేవలం ఒక మాటను మాత్రము ఆధారము చేసుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యం పంచుకొని ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నాను ఈ గుడ్ ఫ్రైడే ఆధారముగా. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ ద ఫస్ట్ వర్డ్ వేర్ ద జీసస్ క్రైస్ట్ వాజ్ స్పోకెన్. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన మొట్టమొదటి ఆ మాటను మాత్రము ఆధారము చేసుకొని మనము కొన్ని మాటలు ధ్యానించి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. దయచేసి ఎవరైనా అందరం కలిసి చదువుకుందాం. ఒక్కరు చదవడం కంటే కూడా అందరం కలిసి చదివితే బాగుంటుంది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. అక్కడ రాయించబడిన మాట ఏంటంట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించడి. ఏ సందర్భంలో ఉన్నాడంట? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సిలువలో వేలాడదీయబడతా ఉన్నాడు. అయితే ఆయన పలుకుతా ఉన్న మాటలు ఏంటంట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. ఇదే మాట, ఈ మాటను మనం ఆధారం చేసుకుంటే, ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారి కంటే కూడా పాత నిబంధనలో ఒక వ్యక్తి అన్నాడు. దాదాపుగా ఇదే మాట క్రొత్త నిబంధనలో ఇంకొక వ్యక్తి అన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ అందరికీ ఈ మాట పరిచయముగా ఉంటది. అయితే పాత నిబంధనలకు వచ్చినప్పుడు చాలా సార్లు మనం ఆ మాటను గుర్తించలేకపోతా వస్తాం కదా. సందర్భం ఏంటన్నా, రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 32, నిర్గమాకాండము 32వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 32వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. కావున నీవు ఊరుకునుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఇప్పుడు మోషే ఏమంటా వచ్చాడు? ఈ మాట చదవాలి ఇప్పుడు.
అందుకు మోషే 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 దేవుడైన యెహోవాను తన దేవుడైన యెహోవాను మానుకుని బ్రతిమాలుకొని, యెహోవా, మహాశక్తి వలన నీవు మహాశక్తి వలన బాహుబలము వలన పూర్తి దేశంలో నుండి రప్పించిన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ ప్రజల మీద కోపము మండనేలా నీ కోపము మండనేలా. ఆయన కొండలో ఏమంట వచ్చాడంటే, ఇంకా మనం ముందుకు సాగితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా ఏం చేస్తా ఉన్నారంట? ఒక బంగారు ప్రతిమను అహరోను చేస్తే ఆ బంగారు ఆ దూడను వీరేం చేస్తా ఉన్నారంట? ఆరాధిస్తా ఉన్నారు. ఆ సమయంలో మోషే ఎక్కడికి వెళ్ళాడయ్యా అని మనం ఆలోచన చేస్తే, మోషే ఎక్కడున్నాడంట? దేవునితో కలిసి దేవునితో మాట్లాడడం కోసమై ఏకాంత సమయమును ఆ సీనాయి పర్వతములో తాను అనుభవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సీనాయి పర్వతము మీద మోషే దేవునితో మాట్లాడుతూ ఉంటే కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తా ఉన్నారంట? అహరోన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా అహరోను, మా కొరకు ఏం చేయాలా? ఒక ప్రతిమను చేయి నువ్వు అన్నప్పుడు అహరోను వెంటనే ఏం చేశారంట? వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని అవి ఎప్పుడైతే మంటలో వేసినాడో ఏమైందంట? దూడయిందంట. ఇప్పుడు ఒక ప్రశ్న, మనం ఏదైనా సరే వస్తువును అగ్నిలో వేస్తే రూపం వస్తుందా? రాదు. ఎంత ఆలోచించిండాలా, ఎంత చక్కగా చేసిండాలా, అవన్నీ పక్కన పెడితే దానికి రూపాన్ని ఇస్తా వచ్చిన వ్యక్తి ఎవరంట? అహరోను. కాబట్టి ఈ విషయం అంతా కూడా దేవుడు ఆ పరలోకము నుండి చూస్తా ఉన్నప్పుడు ఆయన కనిపించింది, అరే నేను ఎన్నిసార్లు ఈ ప్రజలను సంరక్షిస్తూ వచ్చాను, ఐగుప్తు దేశములో నుండి, ఆ బానిసత్వములో నుండి, వారు పెడతా ఉన్న మొరల నుండి, వారు విడుస్తూ ఉన్న కన్నీటి నుండి వారిని విడిపించిన దేవుడను నేను కాదా అని ప్రభు అనుకొని ఈ మాటలన్నీ ఇప్పుడు మోషేతో అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, అయ్యా మోషే, ఇశ్రాయేలు ప్రజలను నేనేం చేస్తాను? నాశనం చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తా అంటే అన్నాడు, అయ్యా అలా చేయకూడదు అన్నాడు మోషే. ఎందుకంటే నీవే వారిని ప్రేమించిన దేవుడవు, నీ ప్రజలు వారు, నీ బాహుబలము చేత, నీ యొక్క శక్తి చేత వారిని విడిపిస్తా వచ్చిన దేవుడవు నీవు. వారిని నీవు ఏంటంట? సంహరించడం, వారిని నాశనం చేయడం, అదన్నటికీ నువ్వు చేయకూడదు దేవా అని ఏం చేస్తా వచ్చాడు? మోషే చెప్తా వచ్చాడు. కాబట్టి మనము చూస్తే తనను ఆశీర్వదింపబడటానికి అవకాశము ఉండి కూడా మోషే ఏం చేస్తా ఉన్నాడంట? ఆ మాటను నెరవేర్చుకోవాలా. ఆయన ఏమంటా వచ్చాడు? వారిని క్షమించు అని అన్నాడు. శిక్షించు అని అనలా. శిక్షించు అని ఉండింటే మోషే జీవితంలో మోషే కుటుంబము మాత్రమే తరువాత తరమునకు పరిచయం చేయబడతా వచ్చేది. అయితే ఆ మాట అనని కారణము చేత ఇశ్రాయేలు ప్రజలు నేటికి ఏం చేస్తా వచ్చారంట? విస్తరించి వ్యాపింపబడతా వచ్చారు. ఇది మొదటి సందర్భం. ఎవరన్నారు? వారిని క్షమించు అని అన్నాడు. అక్కడున్న మాటల సారాంశం. అయితే రెండో వ్యక్తి ఎవరంట? నూతనమైన నిబంధన అపోస్తలుల కార్యములు. రండి, షల్ వి టర్న్ అవర్ బైబిల్స్, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 7 verse 60. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం. ఏం రాయించబడతా వచ్చింది అక్కడ? అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఎవరంటే ఈ మాట అన్నది? స్టెఫెను. ఏ సందర్భంలో అంట వచ్చాడంట? స్టెఫెనును వారు రాళ్లతో కొట్టి చంపడానికి పునుక్కుంటూ వచ్చారు, అలాగూ జరిగిస్తూ వచ్చినారు. ఒక వ్యక్తి మనల్ని ఏమన్నంటే మనం ఏం చేస్తామండి? క్షమిస్తామా? ఒక మాట అంటే మనం క్షమించాం కదా. బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, దేవుని సన్నిధిలో ఉంటాం, ప్రభుని ఆరాధిస్తాం, దేవునికి ప్రార్థన చేసే మనమే ఒక మాట అంటే ఎవరైనా మనము సహించం, ఓర్చుకోం. అయితే రాళ్లతో కొట్టి చంపటానికి స్టెఫెన్ను ప్రయత్నిస్తూ ఉంటే స్టెఫెన్ పలికిన మాట ఏంటంట? తండ్రి ఈ పాపము వీరి మీద మోపకు అన్నాడు. అంటే క్షమించే గుణం కదా. ఆరంభంలో మనము చూస్తే మోషేలో ఏముందంట? దేవా వారిని క్షమించు అని అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే
అదే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత స్టెఫెన్ను చంపడానికి వచ్చినప్పుడు స్టెఫెన్ పలికిన మాట ఏంటంటే వీరి మీద ఆ పాపము మోపద్దు అని అన్నాడు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట ఏంటంటే ఇక్కడ ఆయన మొట్టమొదటిగా పలికిన మాట ఇక్కడ రాయించబడింది ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. క్షమాపణ, ద ఫర్గివ్నెస్. మనమంతా చూస్తే బైబిల్ అంతట్లో దేవుడు 2 మాటలు చాలా ప్రధానముగా నేర్పిస్తూ వచ్చాడు శిష్యులకి. వాటిలో మొట్టమొదటి మాట ప్రేమ అని అయితే, రెండవ మాట ఏంటంట క్షమించడం కదా. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఏముంటుందంట, క్షమించే గుణం ఉంటది. ప్రేమ లేదనుకోండి, క్షమించే గుణం ఉంటుందా? ఉండదు. వేర్ దెర్ ఇస్ లవ్ దెన్ ద ఫర్గివ్నెస్ విల్ ఫాలో ఆటోమేటికల్లీ. ఎక్కడైతే ప్రేమ అన్న గుణం ఉంటుందో అక్కడ ఏముంటదంట, క్షమాపణ, క్షమించడం అన్న గుణము సాధారణంగా ఉంటది. ఒకవేళ అక్కడ ప్రేమ లేదనుకోండి, మనం క్షమిస్తామా ఎవరినైనా? క్షమించాం. యోవాబు జీవితంలోనికి వస్తే దావీదు యోవాబులు ఏం చేస్తా వచ్చు అంటే, ఇద్దరు మంచి స్నేహితులే అయినప్పటికీ ఒక దినం వచ్చినప్పుడు ఏం చేస్తా వచ్చాడంట, దావీదు యోవాబు పక్షముగా వ్యతిరేకంగా ఉన్నాడు. యోవాబు కూడా దావీదుకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చాడు కదా. వేర్ దెర్ ఈజ్ లవ్ దెర్ ఈజ్ ఫర్గివ్నెస్. ఇన్ దిస్ సిచ్యువేషన్ గాడ్ వుడ్ లైక్ టు రిమైండ్స్ వన్స్ అగైన్ దెర్ ఈజ్ ఎ ఫర్గివ్నెస్. ఐ am loving you with the whole of my heart. ప్రభు పలికే మాట, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి నేను నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాను. 3 సంవత్సరాలు ఇంచుమించుగా దేవుని ప్రేమను గురించి మనం నేర్చుకోగలుగుతూ వచ్చినాం. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు అని చెప్పటానికి ఇంతకంటే గొప్ప రుజువు ఏదీ లేదు కదా. ఎవరైనా మనల్ని చంపటానికి వచ్చినప్పుడు సాధారణముగా మానవుని నైజం, మానవుని గుణం ఏంటంటే ప్రొటెక్షన్ అని అంటది కదండి. అంటదందా మనకు తెలియకుండానే ఎవరైనా మనల్ని కొట్టడానికి వస్తే మన చెయ్యి ఏం చేస్తుందంట, వాళ్ళని తిరిగి కొడుతుంది. మన కాళ్ళు ఏం చేస్తుంది, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళను తన్నేస్తుంది, పారిపోతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారంట, ఆయన కలువరి సిలువలో ఆయనను ఆ యొక్క కలువరి సిలువ శిక్షకు అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతూ ఉన్న మాట ఏమన్నాడంటే, అయ్యా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని అంటూ వచ్చాడు. ఆయన అని ఉండొచ్చు, అరే దుర్మార్గులారా, అరే పాపులారా, అరే ద్రోహులారా, మిమ్మల్ని రక్షించడం కోసమే నేను వస్తే నన్ను కలువరి సిలువకు అప్పగించడానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇప్పుడే నాశనము చేస్తాను, నేను తలుచుకుంటే ఇప్పుడే ఈ భూ ప్రపంచం లేకుండా పోతుంది అని అనగలిగే అర్హత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంట, ఏ రోజు ఆయన శపించలేదు. మనము చూస్తే ఆయన జరిగించిన 3.5 సంవత్సరం పరిచర్యలో ఏ ఒక్కరిని శపించలే ఆయన కదా. ఆయన అంటా వచ్చాడు, ఈరోజు లూకా సువార్త నేను ఆ భాగం చదువుతూ ఉంటే అక్కడ రాయించబడతా వచ్చింది, చిన్నపిల్లల్ని ఏం చేస్తా వచ్చాడంట, ఆయన ఎత్తుకొని వారిని ఆశీర్వదిస్తా వచ్చాడంట కదా. అంత మటుకే కాదు, ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నాకు సహాయము చేయంటే ఆయన ప్రేమమైన హృదయం కదా ఏం చేసేవాడంట, సహాయం చేసేవాడు. ఎన్నో రకాల సహాయాలు, అనారోగ్యాలు వచ్చినారు, దయాలు పట్టిన వాళ్ళు వచ్చినారు, రోగాలతో ఉన్న వాళ్ళు వచ్చినారు, ఇంకా చెప్పాలంటే చచ్చిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పక్షంగా ఎవరో ఇంకొకరు వచ్చారు, అయ్యా బ్రతికించయ్యా నా కుమార్తెను అని. దేవుడు ఏం చేస్తా వచ్చాడంట, వారిని ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి వారికి దేవుడు మేలు చేస్తా వచ్చాడు. బైబిల్ అంతట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా ఒక వ్యక్తిని గాని ఏంటంట శపించినట్లు మనం చూడం. ఒక్క సందర్భంలో అంజూరపు చెట్టును మాత్రం ఏం చేస్తాడు, ఆయన శపిస్తాడు కదా. కాబట్టి ప్రేమించే దేవుడు. మనం మన జీవితంలో ఒక క్రైస్తవుడిగా ఏం నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, శత్రువు మన మీద దాడి చేయని, మనం ఏం నేర్చుకోవాలంట, ఇదే అలవాటు. ఆ ప్రభు నడిచిన అదే మార్గములో నీవు నేను నడవటానికి పూనుకోవాలి. రండి ఇంకా ముందుకెళ్దాం. ఇంకా మనం చూస్తే ప్రజలు ఏమనుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని అయా మేము ఒక మనిషిని సిలువ వేసినాము అని అనుకున్నారు.
ఏమనుకున్నారంట? అయ్యా మేము ఒక వ్యక్తిని అనగా ఆ ఇరు ప్రక్కల ఉన్న దొంగలను మేము ఎట్లా సిలువకు అప్పగిస్తా వచ్చామో అలాగే యేసు అన్న ఈ వ్యక్తిని కూడా మేము ఆ సిలువకు అప్పగించాము అని ప్రజలు అనుకున్నారు. అయితే సిలువ వేయండి, సిలువ వేయండి అని ఆజ్ఞాపించిన ఆ అధికారి, ఆయనకు తెలుసు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రజలను సంతోషపరుస్తూ ఉన్నాడు, ప్రజల సంతోషం కొరకై ప్రాకులాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు, ఆయనకు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ వచ్చాయి, ఆయన భవిష్యత్ ఏంటో ఆయనకు తెలుసు. ఇక్కడ ముగ్గురు దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ప్రజలు ఏమనుకున్నారంటే అయ్యో మేము ఎవరినో యేసు అన్న వ్యక్తిని సిలువేస్తున్నామని ప్రజలు అనుకున్నారు. అలాగే ఆ యొక్క సిలువకు అప్పగింపబడటానికి అధికారిగా ఉన్న ఆ వ్యక్తి, ఆ రాజు ఏమంటా వచ్చాడంట, ప్రజలను సంతోషపరచడం నాకు ఇష్టము అని చెప్పి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగింపబడతాను అని తెలిసే ఆయన భూమి మీదకి వచ్చాడు. అర్థమైందండి? ఇక్కడ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, అలాగే రాజుకు ఒక క్లారిటీ ఉంది, అలాగే చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారికి ఒక క్లారిటీ ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభువారి కోణం ఏంటంటే ఆయన భూమి మీదకి వచ్చింది సర్వ మానవాళి పాప పరిహారార్థము కొరకై. బైబిల్ చాలా స్పష్టంగా రాయించబడింది. ఆయన జననము గురించి రాయిస్తూ ఉన్నప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకేం పేరంట? యేసు అన్న పేరు. ఎలాగ రక్షించాలంట? ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్ళాలా. హెబ్రీలకు రాసిన పత్రికలో రాయించబడింది, వితౌట్ షెడ్డింగ్ ద బ్లడ్ దెర్ ఇస్ నో రెమిషన్ ఫర్ ద సిన్స్. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. కాబట్టి ఆ రక్తం ఎట్లాంటిదై ఉండాలంట? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయించబడింది, గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాదు గాని ఆ రక్తం ఎవరిదంట? ఆయన తానే తన స్వరక్తం ఇచ్చి అని రాయించబడింది కదా. సాధారణంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి ఎన్నో రకాల శిక్షలు వేసి ఉండవచ్చు. ఎందుకంటే యూదుల మత ఆచరణ ప్రకారము ఎవడైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికి ఇయ్యాల్సిన శిక్ష ఏంటంటే అతనిని పాలెము వెలుపలికి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాల. అవునా కదండి? అది ధర్మశాస్త్రము చొప్పున ఏముంది? దేవుడిచ్చిన వారికి, దేవుడు ఒక ఆజ్ఞను వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు యూదుల మత ఆచరణ చొప్పున ఆయన మరణం సంభవించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంచుమించుగా 3 పర్యాయములు, కేవలం మత్తయి సువార్తలో మాత్రమే 3 సార్లు తన మరణమును గురించి ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. రండి ఆ మాటలు కూడా మనము నేర్చుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తన మరణము గురించి ఆయన ముందుగానే ప్రకటించుకుంటూ వచ్చాడు కదా. రండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి మనము చూస్తే ఆయన ఏమంటా వచ్చాడంట. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్. మత్తయి సువార్త 16వ అధ్యాయము. ఇక్కడ ఆయన తానే తన మరణమును గురించి చెప్తా వచ్చినాడు అన్నమాట. పదహారవ అధ్యాయం 21లో చూస్తే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. ఉందా లేదా మాట? ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన మరణమును గురించి తానే చెప్తా వచ్చాడు. అయ్యా ఇదో ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. 17వ అధ్యాయంలో రెండోసారి రండి, 17వ అధ్యాయం 22వ వచనం. 17వ అధ్యాయము 22వ వచనం. వారు గలిలయలో సంచరించుచున్నగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు. ఇది రెండవసారి ఆయన తన మరణమును గురించి ఏం చేస్తా వచ్చాడు? ప్రవచిస్తూ వచ్చాడు. రండి మూడవసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. 17, 18, 19లో చూస్తే, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడను, వారాయనకు మరణ శిక్ష విధించి
ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువు వారి మరణమును గురించి ఆయన తను ఏం చేస్తా వచ్చంట, ముందుగానే సెలవిస్తా వచ్చినాడు. 26వ అధ్యాయంలో చివరిగా ఇంకొకసారి చాలా మంది అంటారు, అయ్యా 3 సార్లు మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన మరణమును గురించి 4 సార్లు చెప్పారని కొంతమంది అభిప్రాయం. ఆ 4వ వచనం ఎక్కడంటే 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఇది 4వసారి ఆయన తన మరణమును గురించి ఏం చేస్తా ఉన్నాడు, ప్రవచిస్తా ఉన్నాడు. ఆ ప్రవచనాలు జరిగినాయా లేదా? జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ రాయించబడినట్లే ఆయన ఏం చేస్తా వచ్చాడు, మనుషుల చేతికి అప్పగించబడతా వచ్చాడు, అధికారుల వద్దకు వెళ్తా వచ్చినాడు. వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే ఆయనకి మరణ శిక్ష విధిస్తూ వచ్చారు. ఎన్నో రకాలైన మరణ శిక్షలు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడదీయబడటానికి 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. నేను ఒకసారి చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటిది, సిలువ వేయబడిన వ్యక్తి తనంతట తాను సిలువ వేసుకోలేడు. నెంబర్ 1, అవునా కాదండి? ఈ చేతికి మేగ్గొట్టి ఈ చేతికి మేగ్గొట్టి కాళ్ళకు తనంతట తాను వేసుకుంటాడా? వేసుకోలేడు. నెంబర్ 1. నెంబర్ 2, సిలువ వేయబడిన ఒక వ్యక్తి తనంతట తాను కిందికి దిగలేడు. అవునా కదా? సిలువ వేసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినారు, ఆయన తనంతట తాను దిగగలడా? దిగలేడు. కాబట్టి 3వది, సిలువ వేయబడిన వ్యక్తి అనగా ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరములో ఒక్క బొట్టు రక్తపు బిందువు కూడా లేదు. అవునా కదండి? దెర్ ఈజ్ ఏ క్లియర్ స్టేట్మెంట్ బైబిల్లో రాయించబడతా వచ్చింది సువార్తల్లో. ఆయనను ఒక ఎవరు ఒక సైనికుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పొడిచినప్పుడు ఆయనకేమైందంట, అక్కడ రక్తం రాలేదు, రక్తముతో పాటు ఏమొచ్చాయంట, నీళ్లు కూడా వచ్చినాయి. ఎప్పుడు వస్తాయి సాధారణంగా? రక్తం అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు వస్తాయి, ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో వేలాడదీయబడతా వచ్చినప్పుడు ఒక్క బొట్టు రక్తపు బిందువు కూడా తన కోసం ఉంచుకోలే. సర్వమానవాళి పాపము కొరకై, పాప పరిహారణ కొరకై ఆయన ఏం చేస్తా వచ్చాడంట, తన యొక్క రక్తమంతా దారపోస్తా వచ్చినాడు కదా. 3-4 విషయాలు విన్నాం. అంతేకాదు, భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో మందిని క్షమిస్తా వచ్చినాడు కదా. పేతురు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడే. ఆయన వచ్చి ఏమన్నాడు, అయ్యా నీవు పేతురా, నువ్వేం చేస్తావు, ముమ్మారు అబద్ధం ఆడతావు అంటే నేను ఆడనన్నాడు. కానీ ఒక గడి వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తా వచ్చాడంట, నీవెవరో నాకు ఎరగనే ఎరుగు, ఆయన ఎవరో నాకు తెలియదండి అని ఒట్టు పెట్టుకోవడం, తిట్టడం, దూషించడం ఆరంభిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే అటువంటి పేతురు దేవుని దగ్గరికి వెళ్ళింటే దేవుని దగ్గర ఏం దొరికిందంట, అతనికి క్షమాపణ దొరుకుతా వచ్చింది. లూకా సువార్తలో చూస్తే 7-8 అధ్యాయాల్లో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఏం పేరంట, మరియా. అందరు ఆమెను ఏమని పరిచయం చేశారంట, పాపాత్మురాలైన స్త్రీ అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ఏమంటా వచ్చాడు, అమ్మా నీవు విస్తారముగా నన్ను ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇప్పుడు రండి యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎవరు మనకు కనబడతారు? సమరయ స్త్రీ జీవితాన్ని చక్కబరిచి ఆమె జీవితాన్ని మార్చింది ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఇట్లా చూస్తే ఎంతమంది జీవితాలను ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, క్షమిస్తూ వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంట ఆయన? పొట్టి జక్కయ్య, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన ఏం చేస్తా ఉన్నాడు, అందరి దగ్గర రూపాయి తీసుకోమంటే 2 రూపాయలు గుంజేసుకుంటా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి జీవితాన్ని ఆయన క్షమించి ఆయన మార్చి ఏం చేస్తా వచ్చాడు, అలా చేస్తా వచ్చాడు. కాబట్టి మనము చూస్తే క్షమించే దేవుడు మొట్టమొదటిగా. ఈ మాటలన్నింటిలో నేను ఒక 3-4 విషయాలు మాత్రమే చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిగా ఈ దేవుడు, మన దేవుడు ఎవరంట? క్షమించే దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి కదా. అందుకే పాట ఉంది, ఎంత ఘోర పాపాత్ములనైనా క్షమించునురా.
ప్రేమించి క్షమించే దేవుడు ఆయన. కాబట్టి మొట్టమొదటిగా మనం మన జీవితంలో ఈ దేవుణ్ణి మనము ఏం జ్ఞాపకం చేసుకోవాలంట, అయ్యా ఈయన యేసయ్య అనే వ్యక్తి క్షమించే దేవుడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి కదా. హీజ్ ఎ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. రెండోదిగా మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి హీ నో హిజ్ పర్పస్ వై హీ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్. రెండోదిగా చూస్తే ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశం ఆయనకు తెలుసు కదా. కొన్నిసార్లు మనకు మన ఉద్దేశాలు తెలియదు. ఎరా యాడికి పోతున్నావు అని ఎవరైనా మనల్ని ప్రశ్నించారనుకో, ఇడికే పోతున్నా, ఏంటికి వెళ్తున్నావు అంటే ఊరికే. దెర్ ఇస్ నో పర్పస్, వి డు నాట్ నో వై వీఆర్ గోయింగ్ సమ్వేర్, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మనం ఎందుకు ఇక్కడికి వెళ్తున్నాం, ఎందుకు అక్కడికి వెళ్తున్నాం మనకు తెలియదు. అయితే దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో ఆయన గమ్యము లేదా ఆయన గురి ఆయనకు తెలుసు. ఆయన అంట వచ్చాడు, నేను ఎందుకు వచ్చానయ్యా భూమి మీద, మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, మీ పాపపు బ్రతుకు నుంచి మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను, మిమ్మల్ని ఆ యొక్క అపవాది శక్తుల నుంచి విడిపించడానికి వచ్చాను, మిమ్మల్ని మీ జీవితాలు మార్చడానికి నేను వచ్చాను, నాతో కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి నేను వచ్చాను అని ఏం చేస్తూ వచ్చాడంట యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా నేర్పిస్తూ వచ్చారు అక్కడున్న తన శిష్యులకి. కాబట్టి మనము చూస్తే రెండవదిగా ఏంటంట, ఆయన ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశము ఆయనకు తెలుసు. రెండవదిగా మొదటిగా ఆయన క్షమించే దేవుడు, రెండవదిగా ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశము ఆయనకు తెలుసు, ఆయన దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. మూడవది చివరిగా చూస్తే రోమీలకు రాసిన పత్రికలో రాయించబడింది సిలువ వేయబడిన వార్త. ఎవరైతే రక్షింపబడతా ఉన్నారో సిలువ వార్త ఏందంట, అది దేవుని శక్తి కదా. రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. అదే కొరింథీ పత్రికలో కూడా రాయించబడింది అనుకుంటా. రండి ఆ మాట చదువుకుందాం. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 verse 16. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడని కాను, ఏలైనగా నమ్మువానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది ఎవరి శక్తి అంట, దేవుని శక్తి కదా. మూడవదిగా చూస్తే ఈ కలువరి సిలువ అన్నది మనుషులకి ఏం కలుగజేస్తా ఉందంట, రక్షణ కలుగజేస్తా ఉంది. ఎలా రక్షింపబడతాడు, అయ్యా ఎవరో యేసయ్య అనే వ్యక్తి ఏమో చనిపోయినాడు, ఆయన నా కోసం రక్తం కార్చినావు అన్నాడు, మరి నేనెట్లా రక్షింపబడాలా, ఆయన రక్తం నా దగ్గర లేదు కదా, ఆయన రక్తం ఉంటే ఏదో ఇక్కడ పూసుకోవడమో ఇట్లా పూసుకోవడమో ఏదో ఒకటి చేసి నన్ను నేను కడుక్కుందు కదా, నేను శుద్ధినిగా చేయబడింది కదా అని నీవు అనుకుంటా ఉంటే, ఆయన రక్తము నీ కొరకు నా కొరకు చెందింపబడింది. అయితే నీవు నేను ఎట్లా కడగబడాలంటే నేను మన నోటితో ఒప్పుకోవడం ద్వారా మన పాపపు జీవితమును, అంతేగాని ఆయన రక్తమును ఎక్కడో ఎవరన్నా చూపించాయా ఇది యేసయ్య రక్తం అని ఇచ్చినారనుకో, దాన్ని నెత్తి మీద గాని లేదంటే ఇట్లా చిలకరించుకున్నావనుకో, నీ పాపం ఏం చేయబడదు, వెడలిపోదు, నిన్ను విడిచిపెట్టి పోదు. అయితే నీ పాపము లేదా నా పాపము, మన పాపములు ఎట్లా మనల్ని విడిచిపెట్టి పోతాయి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన ఏం చేయాలంట, మన నోటితో మనము యేసయ్యా నేను పాపినయ్యా, నీవు పరిశుద్ధమైన దేవుడవయ్యా, నువ్వు క్షమించే దేవుడవని నేను నమ్ముతున్నానయ్యా, నా పాపనంతా నువ్వు కడిగే యేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకో యేసయ్యా అని నువ్వు చెప్పగలిగితే ఆయన ఏం చేస్తారంట, నిన్ను ఆయన కుమారుడుగా చేసుకుంటాడు, నిన్ను ఆయన కుమార్తెగా చేసుకుంటాడు, నీ పాపము నుంచి నీవు విడుదల పొందుకుంటావు. ఆయన కార్చిన అమూల్యమైన కలువరి సిలువ రక్తము ఏం చేస్తుందంట, ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాల్లో రాయించబడింది. ఏం రాయించబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేయు కదా. మనము చూస్తే యాడ్స్ చూస్తూ ఉంటాం, అయ్యా ఇదో పలానా సర్ఫెక్సల్ లేదంటే పలానా బ్రాండ్ పౌడర్ వాడండి, మీ బట్టలు ఏమైపోతాయి, తలతల మెరిసిపోతాయి. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము కడగని ఏ పాపము లేదు. అర్థమైందండి, యేసయ్య కడగని ఏ పాపము కూడా లేదు. నువ్వు వ్యభిచారివైనా, దొంగవైనా, మద్యానికి బానిసగా చేయబడి ఉన్నా, లేదంటే నీవు హత్య చేసినా, లేదా నువ్వు ఇంకోటి ఎక్కడున్నా పర్వాలేదు, నువ్వు ఈ మాటలు ఎక్కడుండి విన్నా కూడా నువ్వు ఆయనతో చెప్పగలిగే ఆ ఒక్క మాట నీ పాపపు బ్రతుకు నుంచి నేను విడిపిస్తుంది. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన ఆ ప్రభు బహుశా మన మధ్య లేకపోవచ్చు, ఆయన మాటలు మన మధ్య ఉన్నాయి. ఆయన మాటలు విన్న నీవు నేను ఇంకనూ మన హృదయాలను కఠినపరుచుకుంటే మనంత దౌర్భాగ్యులు ఎవ్వరుండరు.
యేసయ్యకు మన హృదయాన్ని ఇచ్చినట్లయితే మనము ఆయన కుమారులుగా చేయబడతాం. ఆ క్రయధనమునకు మనము కృతజ్ఞులముగా చేయబడతాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. దేవా, గడచిన కాలమంతా మీరు నన్ను మమ్మల్ని కాచి కాపాడారు. దేవా, మీ మాట ద్వారా మరి ఒక పర్యాయము మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. దేవా, మీరు ఎటువంటి దేవుడు అని, మీరు క్షమించే దేవుడు. దేవా, ఆ క్షమాపణ మేము పొందుకోవాలని మీరు భూమి మీదకి వచ్చారని మీ ఉద్దేశం ఏంటో మీరు బయలుపరిచారు. మా తండ్రి, కరుణించుము దేవా. నా జీవితంలో మా జీవితంలో మేము దేవా, మీ రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకొని రాబడగలిగి మీరు కార్చిన అమూల్యమైన కలువరి సిలువ రక్తమునకు దేవా, మీరు ఈ భూమి మీదకి వచ్చి నా కొరకు మా కొరకు నన్ను మమ్మల్ని రక్షించడం కోసమై వచ్చారని మేము గుర్తెరిగి దేవా, మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారమై నీవు చేసిన ఆ యొక్క కార్యం నాకు కృతజ్ఞులమై జీవించుటకు సహాయము చేయండి దేవా. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి దేవా కూటమిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకించి ఎవరు మాకు తెలియకుండా అనారోగ్యంగా ఉన్నారో స్థానిక సంఘంలో కరుణించుము దేవా. ఎవరు రాలేకపోతే వచ్చారు అటు వారిని దర్శించుము దేవ. చెప్పబడిన ప్రతి మాట నాలో మాలో మీరే నీరు కట్టి ఫలింపజేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మేము మా గృహములకు వెళుతుండగా మీరు మాకు తోడుగా ఉండమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమె.